విషయాన్ని అడ్డాగా చేసుకొని భార్య భర్తలు కొట్టుకుంటే దాని వల్ల పేషెంట్ పడే తిప్పులు ఎంత ఫనీగా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు రచ్చ రవి along with his team. So let's welcome them. బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమనా. నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పండి. అక్కడ ఉన్న వాళ్ళకు నమస్కారం చెప్తాం. నమస్కారం అండి. అమ్మమ్మ నమస్తే. నమస్తే. కరెక్టే. పెద్దోళ్ళకు నమస్కారం ఇక్కడి నుంచి చేయాలని నేను అక్కడి నుంచి చేశాను. ఏమనుకోవద్దు, నెక్స్ట్ టైం చేస్తా. మేము హాస్పిటల్ ఓపెన్ చేసాం. మీకు ఏదైనా చెకప్ ఉంటే రండి సార్, 10% డిస్కౌంట్ ఇస్తా. రోజా గారు మీకు చెప్పలేదు అనుకోకండి, మీకు ఏదైనా హెల్త్ చెకప్ కావాలంటే మీకు 20% డిస్కౌంట్ ఇస్తాం. రికమెండేషన్ గురించి ఏమన్నా? మీ రికమెండేషన్ అయితే 20% కమిషన్ కూడా తీసుకుంటాం. ఈ అమ్మమ్మ గారికి 20% కమిషన్ ఎక్స్ట్రా ఇస్తాం. సర్లే కానివ్వండి, ఆలు మగలంటే ఎలా ఉంటారు? మంచి క్వశ్చన్ అడిగినవి. ఇప్పుడు చాలా అవసరం కూడా. ఆలు మొగలంటే చిటారు కుప్ప పైన ఉన్న 2 పక్షుల్లా ఉండాలి. అంటే మనలాగా అండి? ఎగ్జాక్ట్లీ. ఏమే పేషెంట్ వస్తున్నట్టున్నాడు, కాఫీ పట్టుకురా. ఓకే అండి. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే. ఏమైంది? మోషన్స్ అండి, బాత్రూమ్కి వెళ్ళేదానికి కూడా ఓపిక లేదు డాక్టర్ గారు. నాకు అర్థమైపోయింది, మీకు బాత్రూమ్ వెళ్ళడానికి కూడా ఓపిక లేదు కదా. అవును డాక్టర్. ట్రీట్మెంట్ చేయాలంటే 20,000 రూపాయలు. ఆపుకోలేకపోతున్నా డాక్టర్. ఓకే ఒక పని చేస్తా. 20,000 తీసుకుని ఇది చేతిలో పెట్టారండి డాక్టర్. బాత్రూమ్ వెళ్ళడానికి ఓపిక లేదన్నా ఇల్లు కూర్చో. ఇది చేతిలో పెడితే ఎల్లరా కూర్చునేది. ఏమండి కాఫీ? థ్యాంక్ యూ. కాఫీ ఎలా ఉందండి? చాలా బాగుంది. అంటే మనలా ఉందా? ఎవరో పేషెంట్ వస్తున్నట్లున్నారు, మీరు అలసిపోయారండి, మీరు వెళ్ళి నేను ట్రీట్మెంట్ చేస్తాను. లేదు, నీకోసం కాఫీ తీసుకురండి. నమస్కారం డాక్టర్. నమస్తే, కూర్చోండి. ప్రాబ్లం ఏంటి? నాకు జుట్టు ఊడిపోతుంది డాక్టర్. ఊడిపోవడం కాదు, ఆల్రెడీ ఊడిపోయినట్లుంది. దానికి ఏం పరిష్కారం లేదా డాక్టర్? మామూలుగా అయితే పరిష్కారం ఉండేది కాదు, మా హాస్పిటల్కి వచ్చారు కాబట్టి మంచి పరిష్కారం ఉంటుంది. ట్రీట్మెంట్ కి ₹1,00,000 ఖర్చు అవుతుంది. జుట్టు కోసం 1,00,000 ఏంటి, ఎన్ని లక్షలైనా ఖర్చు పెడతాను, నాకు జుట్టు రావాలి డాక్టర్. ఓకే, అయితే కళ్ళు మూసుకొని ఉండండి మీరు. ఓకే. నెక్స్ట్. ఓకే అండి, ఇప్పుడు నెమ్మదిగా మీరు కళ్ళు తెరిచి చూసుకోండి. నెమ్మదిగా కళ్ళు తెరిచి చూడండి. అర్థంలో ఉంది నేనేనా? మీరేనండి. అబ్బా నా జుట్టు వచ్చేసింది. అమ్మా నాకు జుట్టు వచ్చేసింది అమ్మా. ఆ పిఠాపురం సంబంధం ఓకే చేసాయి డాక్టర్. ఓకే ఓకే అండి. కాఫీ నేను చేసా, చూడు ఎలా ఉంది. మీ మొహల్లా ఉందండి. అమ్మా డాక్టర్ హెల్ప్ మీ. ఏమైంది బాబు? రాత్రి నుంచి ఒకటే కడుపు నొప్పి. రాత్రి నుంచి కడుపు నొప్పి? ఒకసారి చూడండి. ఒక్కసారి నీ కుడి చెయ్యి. ఎందుకు బీపీ చూస్తారా? లేదు, వాసన చూస్తా. రాత్రి మీరు నాటుకోడి తిన్నారు. అవును డాక్టర్ గారు, తిన్నాను నాటుకోడి. నాటుకోడికి కడుపు నొప్పి ఉండబడి మీకు కడుపు నొప్పి వచ్చింది. నీకు తొందరగా ఆపరేషన్ చేయాలి. చేసేయండి. ఎలాగో ఓపెన్ చేస్తున్నాం కదా, నీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పు, అది కూడా కంప్లీట్ చేసేస్తా. ముందుకు రండి. పర్సనల్ ప్రాబ్లం. పర్సనల్ బయట పడరాయి. ఏమీ లేదు డాక్టర్ గారు, నాకు పెళ్ళయి 15 సంవత్సరాలు అయింది, పిల్లలు పుట్టలేదు. పిల్లలు పుట్టలేదంట నీకేసే. అయితే రండి, నేను చేస్తాను. ఆప్రాన్ వేసుకోండి వెళ్ళి. ఆ పేషెంట్ వచ్చారు కదా, కడుపు నొప్పి ఆపరేషన్ మీరు చేయండి, పిల్లలు పుట్టేలా నేను చేస్తాను. ఇద్దరం ఒకేనా చేద్దాం. డన్. డాక్టర్ గారు మీరు హ్యాపీగా చేస్తే నేను కూడా హ్యాపీగా ఆపరేషన్ చేయించుకుంటాను. కానివ్వండి. ఏమండి, ఈ ఆపరేషన్ వచ్చే డబ్బుతో బంగారు నగలు చేయించుకుంటానండి. మీ ఆడలకు ఎప్పుడు ఏది అడగాలని తెలియదానే ఆపరేషన్ చేసి 3 దొబ్బింది ఇక్కడ. డాక్టర్ గారు ఇప్పుడు వంట చేసే అంత తేలిక లేదన్నంత ఈజీగా చెప్పారేంటండి, ఇక్కడ ఆపరేషన్ అండి. లేకపోతే ఈ ఆడలకు ఎప్పుడు అడగాలని కూడా తెలియదా? మీరేమైనా తక్కువ ఏంటి? మా నాన్నగారు ఇచ్చిన ఆస్తి కట్నంతోనే కదా ఇంత పెద్ద హాస్పిటల్ కట్టారు. మెంటల్నా? మీ నాన్న ఇచ్చిన డబ్బులతో హాస్పిటల్ కట్టినా కానీ నేను స్వయంగా ఒక్క చెయ్యి మీద నడిపిస్తున్న హాస్పిటల్ ఇది డాక్టర్ గా. అబ్బో, డాక్టర్ అంటే డాక్టర్ కాపీ కొట్టి పాస్ అయినా నువ్వు ఒక డాక్టర్ వేనా? నువ్వు పాస్ అయినట్టు. అంటే మీరు చదివి పాస్ అవ్వలేదా? ఎలా అయితే డాక్టర్ అయిన మాకు లేదా? ఒకడేమో ఢిల్లీకి ఫ్లైట్ లో పోతాడు, ఒకడేమో ట్రైన్ మీద పోతాడు, ఒకడేమో బస్ లో పోతాడు. ఎట్లా పోయిందన్నది ముఖ్యం కాదు, ఢిల్లీకి పోయినాం అనేది ముఖ్యం. నువ్వు పడుకో, నేను చేస్తా. నీ ఆపరేషన్ ఇది, నా ఆపరేషన్ నాది. సరే, గొడవలు పడకండి, కూల్ గా చెయ్యండి.
డాక్టర్ గారు చిన్న మాట మత్తివ్వచ్చు కదా. నేను చాలా మంది పేషెంట్లను చూసిన మత్తులో నాకేమేమో చేశారు, ఏదో ఉంచారు అంటారు. అందుకోసమే కళ్ళు తెరిచి మీకు న్యాయంగా చూపెడతాం మేము. అంటే లైవ్ అన్నమాట. ఇవన్నీ కాదండి, ఇప్పుడు నాకు వాటా ఉందా లేదా? వాటా 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 ఇవ్వకపోతే ఏం చేస్తావు? వాటా ఇవ్వకపోతే ఈ బెడ్ మీద ఆపరేషన్ జరగడానికి వీల్లేదు. ఎందుకు? ఈ బెడ్ కూడా మా నాన్న ఇచ్చిన డబ్బులతో కొనుక్కున్నాను. ఒంగులో పెట్టి రావే రావే. ఏ, కిందికి రా. నీ కింద లేనా? ఆపరేషన్ చేయలేనా? కింద పడుకోబెట్టి చేస్తావా? డాక్టర్ గారు లైట్ ఎందుకు తీసేసావే? మా నాన్న ఇచ్చిన డబ్బులతోనే లైట్లు కొనుక్కున్నాను. ఏ చీకట్లో అన్నం తినంత ఈజీగా చేస్తాను నేను ఆపరేషన్. డాక్టర్ అమ్మా నీకు నమస్కారం. ఆ వాటా ఏదో నేను ఇస్తాను, లైట్ అయ్యమ్మా తల్లి. సరే, వాటా నువ్వు ఇస్తానన్నావు కాబట్టి లైట్లు వేస్తున్నాను. డాక్టర్ గారు ఏం చేస్తున్నారని. సారీ, ఇటున్నావా? అమ్మా నీ డబ్బులు ఇస్తానన్నాను కదా, బెడ్ మీద సరే, పడుకో. నీ మొహం చూసి ఒప్పుకుంటున్నాను, బెడ్ మీద పడుకో. చెప్పానుగా, మీ ఆపరేషన్ మీది, మా ఆపరేషన్ మాది. ఏమండి, మీ పాటలు నాకు తగులుతున్నాయి. మీ పాటలు కూడా నాకు తగులుతున్నాయి. డాక్టర్ అవి మీ పాటలు కాదు, మా పాటలు. కానివ్వండి కానివ్వండి. ఏమండి, బంగారం ఇప్పిస్తున్నారా లేదా? నాకు నేను ఇప్పియపోతే ఏం చేస్తావు? మీరు ఇప్పించకపోతే నేను ఈ ఆపరేషన్ చేయను. నువ్వు చేసేదేందే? నేనే ఏం చేసుకుంటావు చేసుకో. మీరు మొదలు పెట్టిన ఆపరేషన్ నేను ఎందుకు చేస్తాను? నేను చేయను. నేను చేయను. ఏమండి డాక్టర్ గారు, వంట చేసే మూడు లేదు అన్నంత ఈజీగా చెప్పేసి ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇది ఆపరేషన్ అండి. దాని పేమెంట్ దానికే, నా పేమెంట్ నాకంటే ఇస్తా. సరే, ఎవరి పేమెంట్ వాళ్ళకి ఇస్తాను, రండి. చాలా ఆపరేషన్ చేసినట్టున్నారు కదా. నెంబర్ 1 ఇలా 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 ఆడుతూ ఆడుతూ 100 ఆపరేషన్లు చేసిన. ఒకడన్నా బతికాడా ఏంటి? నువ్వేం చేసినావే? 120 ఆపరేషన్ నువ్వు చేసినావు, ఒకడన్నా బతికిండా? అయినా మేము ఆపరేషన్ చేసినప్పుడు వాళ్ళు పోయినోళ్ళు వాళ్ళ జాతకరిస్తే పోయిన తప్ప మా ఆపరేషన్ ఫెయిల్ అయ్యి కాదు. అర్థమైందా? నువ్వు పడుకో, నేను చేస్తా. సర్లేండి, ఏదైతే అదేంది, వచ్చి డబ్బులతో బంగారం చేయించుకోవాలి. కానివ్వండి. నీ బంగారం 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 ఏంటి? నువ్వే చేసుకో, ఆపరేషన్ ఏం లేదు. మీరు కుడితే నేను కుట్టలేనా? నేను నా వల్ల కాదు, మీ వల్ల చాలా మంది చనిపోయారు. ఇక్కడ నేనైనా బతుకుండాలి. వెళ్ళిపోతాను. ఎడిపోతావు? నీకు వచ్చే బిల్లు తోటి నేను ఏసీ కొనాలి, ఫ్రిడ్జ్ కొనాలి. నేను బంగారు నగలు కొనుక్కోవాలి. బంగారు నగలు కావాలి మీకు? బంగారు నగలు కావాలి. నువ్వు బంగారు. రచ్చ రవి ఏంటి నాగబాబు గారు? ఓకే, బానే ఉంది, బాగా మెయింటైన్ చేశారు. రోజా గారు బాగుంది, గుడ్.